ఎలక్ట్రానిక్ వాహనాలకు రోజు రోజుకు ఆదరణ పెరిగిపోతుంది. ఎలక్ట్రానిక్ వాహనాలను వినియోగించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తూ ఉండడంతో వాటి మార్కెట్ క్రమంగా విస్తరిస్తోంది. ఇక రానున్న రోజుల్లో ఎలక్ట్రానిక్ వాహనాలకు మరింత డిమాండ్ ఏర్పడనున్న నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ వినూత్న ప్రతిపాదనను తీసుకువచ్చింది. దేశంలో పెట్రోల్, డీజిల్ తో నడిచే వాహనాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే వీటికి ప్రత్యామ్నాయంగా అందుబాటులోకి వచ్చిన ఎలక్ట్రానిక్ వాహనాలకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. ఇటీవలి కాలంలో ఎలక్ట్రానిక్ వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. టాటా నెక్సాస్ ఈవీ, మహీంద్రా XUV 400, MG కామెట్ వంటి మోడళ్లతో ద్విచక్ర, త్రిచక్ర కార్ల విభాగాలలో ప్రజాదరణ పొందుతున్నాయి. 2024లో వీటి అమ్మకాలు 2 మిలియన్లు దాటాయి. 2030 నాటికి 5 కోట్ల ఈవీలను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగం భారీగా పెరగడానికి పలు కారణాలున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పెరుగుతున్న పెట్రోల్ ధరలు, పర్యావరణ స్పృహ దీనికి కారణాలుగా చెప్పవచ్చు. 2024లో 2 మిలియన్ల ఎలక్ట్రానిక్ వాహనాల అమ్మకాలతో దేశం ఒక మైలురాయిని దాటింది. 2025లో ద్విచక్ర వాహన అమ్మకాలు 13 లక్షలు దాటాయి. 2030 నాటికి 5 కోట్ల ఈవీ వాహనాలను విక్రయించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది. 2030 నాటికి ఎలక్ట్రానిక్ వాహనాల వార్షిక అమ్మకాలు 1.7 కోట్లకు చేరగలవని అంచనాలున్నాయి. ఛార్జింగ్, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈ సమాచారం దేశంలో ఎలక్ట్రానిక్ వాహనాలకు పెరుగుతున్న ప్రజాదరణ అవకాశాలను సూచిస్తుంది. ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటిలో కీలకమైన బ్యాటరీల భద్రత, పారదర్శకత కోసం కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ వినూత్న ప్రతిపాదనను తీసుకొచ్చింది. మనుషులకు ఆధార్ కార్డు తరహాలోనే ప్రతి బ్యాటరీ ప్యాక్ కు ఒక విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. బ్యాటరీ ప్యాక్ ఆధార్ నెంబరు పేరుతో పిలిచే ఈ 21 అంకెల కోడ్ ద్వారా బ్యాటరీ తయారీ నుంచి అది రీసైక్లింగ్ అయ్యే వరకు ప్రతి దశను పర్యవేక్షించవచ్చు. తద్వారా ఆ వాహనం యొక్క బ్యాటరీ గురించి పూర్తి వివరాలు స్పష్టంగా తెలుసుకునేందుకు వీలుంటుంది. నూతన నిబంధనల ప్రకారం బ్యాటరీ ఉత్పత్తిదారులు లేదా దిగుమతిదారులు తాము మార్కెట్లోకి ప్రవేశపెట్టే ప్రతి బ్యాటరీకి తప్పనిసరిగా BPAN కేటాయించాల్సి ఉంటుంది. ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, బ్యాటరీకి సంబంధించిన సమస్త సమాచారం ఇందులో నిక్షిప్తమై ఉంటుంది. బ్యాటరీకి వాడిన ముడి పదార్థాలను ఎక్కడి నుంచి సేకరించారు, తయారీ విధానం, వినియోగం, రీసైక్లింగ్ వరకు ప్రతి సమాచారాన్ని దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఈ వివరాలన్నింటినీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అధికారిక పోర్టల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం తప్పనిసరి. BPAN సంఖ్య బ్యాటరీపై అందరికీ కనిపించేలా స్పష్టంగా ఉండాలి. కాలక్రమేణా అది చెరిగిపోకుండా తయారీ కంపెనీలు ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ బ్యాటరీని రీసైక్లింగ్ చేసినా లేదా ఇతర అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసినా దానికి కొత్త గుర్తింపు సంఖ్యను కేటాయించాల్సి ఉంటుంది. పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించే 2 కిలోవాట్ అవర్ కంటే అధిక సామర్థ్యం ఉన్న బ్యాటరీలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ప్రస్తుతం దేశంలో లిథియం అయాన్ బ్యాటరీల గిరాకీలో 80 నుంచి 90% ఈవీల నుంచే వస్తుండటంతో తొలి ప్రాధాన్యం విద్యుత్ వాహనాలకే ఇవ్వనున్నారు. వాహనాలను స్టార్ట్ చేసేందుకు వినియోగించే SLA బ్యాటరీలు, చిన్న పోర్టబుల్ బ్యాటరీలు ఈ నిబంధనల పరిధిలోకి రావు. వినియోగదారులు, సంబంధిత అధికారులు 3 విధానాల్లో ఈ సమాచారాన్ని పరిశీలించేందుకు వీలుంటుంది. ఆల్ఫా న్యూమరిక్ కోడ్ నేరుగా బ్యాటరీపై ఉంటుంది. ఇంటర్నెట్ లేకపోయినా ప్రాథమిక వివరాలను తెలుసుకోవచ్చు. QR కోడ్ ద్వారా బ్యాటరీలోని పదార్థాలు, కర్బన ఉద్గారాల గురించి, రీసైక్లింగ్ చేసే సంస్థల గురించి తెలుసుకోవచ్చు. ఇక సర్వర్ ఆధారిత డేటా కేవలం అధీకృత వ్యక్తులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. పాత బ్యాటరీలను కొనేవారు దాని నాణ్యతను సర్వర్ ద్వారా తనిఖీ చేయొచ్చు. ఈ కొత్త విధానం ద్వారా బ్యాటరీల పనితీరును ఖచ్చితంగా అంచనా వేయడమే కాకుండా పర్యావరణంపై వాటి ప్రభావం ఎంత అన్నది తెలుసుకునే వీలుంది. ముఖ్యంగా రెండోసారి వినియోగించే బ్యాటరీల విషయంలో ఇది కీలక పాత్ర పోషించనుంది. ఈ మొత్తం ప్రక్రియను ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ మార్గదర్శకాల ప్రకారం అమలు చేయాలని రవాణా శాఖ ప్రతిపాదించింది. వీటి కింద ఏర్పడే కమిటీలో బ్యాటరీ, ఈవీ తయారీదారులు, రీసైక్లర్లు, ఇతర నియంత్రణ సంస్థ ప్రతినిధులు సభ్యులుగా ఉండి సాంకేతిక అంశాలను పర్యవేక్షిస్తుంటారు. గృహ, పారిశ్రామిక అవసరాలకు బ్యాటరీల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆధార్ తరహా గుర్తింపు సంఖ్య ఒక విప్లవాత్మకమైన మార్పుగా నిలుస్తుందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు.
దేశంలో ఎలక్ట్రానిక్ వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటికే ఎలక్ట్రానిక్ వాహనాల అమ్మకాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ వాహనాల బ్యాటరీల భద్రత, పారదర్శకత కోసం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వినూత్న ప్రతిపాదన తీసుకువచ్చిన నేపథ్యంలో దీనివల్ల కలిగే ప్రయోజనాల గురించి పెద్ద చర్చే జరుగుతోంది.